ఆచి చికెన్ మసాలా. ఇరాన్ తన యుద్ధ తంత్రాన్ని మార్చుకుంటుంది. ఇప్పటి వరకు అమెరికా స్థావరాలపై దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపై దృష్టి సారించింది. అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. సైనిక చర్యల కోసం ఈ సంస్థల టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున వీటిని లక్ష్యంగా చేసుకున్నట్లు ఐఆర్జీసీ అనుబంధ వార్తా సంస్థ తస్నీమ్ న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఎన్విడియా, ఒరాకిల్, పాలంటీర్ వంటి టెక్ సంస్థలతో పాటు ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్న కొన్ని కార్యాలయాలు ఈ జాబితాలో ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో ఆయా ప్రదేశాలకు 1 కిలోమీటరు పరిధిలో ప్రజలు ఉండవద్దని ఇరాన్ హెచ్చరించింది. ఇరాన్ యుద్ధ తంత్రాన్ని మార్చుకుంటుంది. ఇప్పటి వరకు అమెరికా స్థావరాలపై దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపై దృష్టి సారించింది. అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ ఐఆర్జీసీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, తమ నిరంతర వైమానిక దాడులతో ఇరాన్ సైనిక సామర్థ్యం పూర్తిగా దెబ్బతిన్నదని ఇజ్రాయెల్, అమెరికాలు చెబుతూనే ఉన్నాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కూడా. అయితే గగనతల రక్షణ వ్యవస్థ, వాయుసేన, నౌకాదళంతో పాటు వారి నాయకత్వం కూడా తుడిచిపెట్టుకుపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ట్రూత్ సోషల్ పోస్ట్ లో కూడా పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్ళు చర్చిద్దామన్నారు, కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయిందని కూడా డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. తమపై దాడులకు ఇజ్రాయెల్ సహా అమెరికా సైనిక స్థావరాలన్నీ మిడిల్ ఈస్ట్ లో ఉన్న దేశాలపైన కూడా దాడులతో ఇరాన్ కూడా ప్రతిస్పందించిన విషయం తెలిసిందే. అయితే ఆయుధ సైనిక సంపత్తి మెండుగా ఉన్న ఇజ్రాయెల్, అమెరికాలతో కొనసాగుతున్న ఈ యుద్ధంలో ఇరాన్ ముందున్న మార్గాలేంటి, అది అనుసరిస్తున్న వ్యూహం ఏంటి అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. అయితే ఇరాన్ సైనిక చర్య సాంప్రదాయ యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ ఓడించడానికి కాదని లండన్ లోని రాయల్ యునైటెడ్ సర్వీసెస్ ఇన్స్టిట్యూట్ థింక్ ట్యాంక్ లో మిడిల్ ఈస్ట్ భద్రతా వ్యవహారాల నిపుణులు డాక్టర్ హెల్లేర్ కూడా దీని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇది సంఘర్షణను సుదీర్ఘ కాలం కొనసాగించడము, తద్వారా ప్రాంతీయంగా చెల్లచెదురు కావడము, ఆర్థికంగా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా ఇది మారడం తప్ప వేరే ఏం లేదని కూడా ఆయన తేల్చి చెప్పారు. సాంప్రదాయ యుద్ధంలో ఇరాన్ గెలవలేదు, కానీ ప్రత్యర్థుల విజయాన్ని భారీ మూల్యంతో కూర్చుకున్నది అని, అనిశ్చితమైనది కూడా ఒక అన్సర్టెనిటీగా మార్చాలనేది కూడా ఇరాన్ వ్యూహం అనేది కూడా ఆయన 2 రోజుల కిందట విషయాన్ని ప్రస్తావించారు. ఇదే విషయాన్ని ఫ్రాన్స్ కి చెందిన సైన్సెస్ పోలోలోని ఇంటర్నేషనల్ స్టడీస్ సెంటర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ నికోల్ గ్రవెన్స్కీ కూడా సేమ్ ఇదే కూడా ఆయన కూడా ఉటంకించారు. వార్ ఆఫ్ ఎట్రిషన్ గా కూడా ఆయన అభివర్ణించారు. ఇది శత్రు దేశాల వనరులను క్షీణింపజేసి వారి పోరాట సామర్థ్యాన్ని బలీరం చేసేలా నిరంతర నష్టాలను కలిగిస్తూ వారిని అలసటలకు గురి చేసే ఒక యుద్ధ తంత్రం అంటూ కూడా పేర్కొన్నారు. దీని వెనుక ఒక సైకలాజికల్ కోణం కూడా ఉంది. అయితే గత ఏడాది ఇజ్రాయెల్ లో జరిగిన 12 రోజుల యుద్ధంలో ఇరాన్ జనావాస ప్రాంతాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. తద్వారా ప్రజల్లో మానసికమైన భయాన్ని, ఒక రకమైన షాక్ గురి చేయడమే దాని ఉద్దేశమని కూడా నికోల్ అన్నారు. అయితే మిస్సైల్, డ్రోన్లే ఇరాన్ రక్షణ వ్యవస్థకు వెన్నుముకగా కూడా భావిస్తారు. ఇజ్రాయెల్ తో గత ఏడాది జరిగిన ఈ 12 రోజుల యుద్ధంలో దాని బాలిస్టిక్ మిసైల్స్ నిల్వలకు భారీగానే నష్టం వాటిల్లిందని తెలుస్తున్నప్పటికీ అండర్ గ్రౌండ్ లో ఎన్ని ఉన్నాయి, ప్రస్తుతము తయారీ ఏ స్థాయిలో ఉన్నదనేది కూడా స్పష్టమైన సమాచారం లేదు. అయితే ఖచ్చితమైన సంఖ్యను అంచనా వేయడం కష్టమని కూడా నికోల్ అన్నారు. 2026 ఫిబ్రవరి నాటికి ఇరాన్ వద్ద దాదాపు 2500 మిసైల్, షార్ట్ రేంజ్ 1000 కిలోమీటర్ల వరకు, అలాగే మీడియం రేంజ్ 1000 నుంచి 3000 కిలోమీటర్ల వరకు మిసైల్స్ ఉండొచ్చని ఇజ్రాయెల్ కూడా అంచనా వేసింది. తాము 2000 కిలోమీటర్ల రేంజ్ కలిగిన సెజ్జల్ క్షిపణులను, అలాగే ధ్వని కంటే ఎన్నో రేట్లు వేగంగా ప్రయాణించే ఫతహ్
ఫతహా అనే హైపర్సోనిక్ మిసైళ్లను వినియోగించినట్లు ఇరాన్ అధికారులు కూడా ప్రస్తుతం చెబుతున్నారు. ఇరాన్ మిసైల్ సిటీస్ అలాగే ఇరానియన్లు అక్కడ మీడియా మిసైల్ సిటీస్ క్షిపణ నగరాలుగా పిలిచే నగరాల్లోని భూగర్భంలో నిల్వ చేసిన మిసైళ్లు ఏ స్థాయిలో ఉన్నాయనేది ఎవరూ ధృవీకరించలేదు. అటు అమెరికాకి అంతుపట్టట్లేదు. అలాగే ఇజ్రాయెల్ వరల్డ్ లోని నెంబర్ 1 స్పైయింగ్ ఏజెంట్స్ గా పేరుందిన మొసాద్ కూడా ఇప్పటికీ ధృవీకరించకపోతుంది. అయితే కానీ యుద్ధం మొదలైన ఫిబ్రవరి 28 నుండి ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ మిసైళ్లు 86% తగ్గాయని యుఎస్ సీనియర్ కమాండర్ జనరల్ డాన్ కైన్ అని ఆయన పదే పదే అంటున్నారు. మార్చి 4వ తేదీ నాటికి మరో 23% మేరకు పడిపోయిందనేది కూడా యుఎస్ సెంట్రల్ కమాండ్ చెప్పింది. అయితే ఇజ్రాయెల్ మౌలిక వసతులు, అమెరికా ప్రాంతీయ స్థావరాలు, వారి గల్ఫ్ మిత్ర దేశాలపై ఎదురుదాడి చేయగల సామర్థ్యం ఇరాన్ కి ఇంకా ఉంది. అలాగే హర్మూజ్ జలసంధి మీదుగా ప్రపంచ దేశాలకు సాగే ఇంధన సరఫరాలపైన కూడా బెదిరింపు పాల్పడుతుంది అనేది కూడా ఎల్ఏఆర్ చెబుతున్నారు. అయితే హర్మూజ్ జలసంధి వద్ద చిన్న అంతరాయం కలిగిన ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర పరిణామాలకు దారి తీయొచ్చు అనేది కూడా ఆయన పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం చర్చ అంతా కూడా అంటే ఇప్పటికే కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాల మేరకు దాదాపు వారం రోజుల యుద్ధానికి అమెరికాకి దాదాపు $2 బిలియన్ ఖర్చు అయ్యాయి అని కూడా చెబుతున్నారు. అయితే ప్రపంచానికి సరఫరా అయ్యే చమురులో 20% మేరకు ఈ ఇరుకైన జలసంధి ద్వారానే జరుగుతోంది. అయితే దీని గుండా వెళ్లడానికి ప్రయత్నించే నౌకలపై తాము దాడి చేస్తామని ఇరాన్ కూడా హెచ్చరించిన విషయం తెలిసిందే. అడ్వాన్స్డ్ మిసైల్ కొరత ఉన్నప్పటికీ ఇరాన్ దగ్గర చెప్పుకోదగిన డ్రోన్స్ సామర్థ్యాలు ఉన్నాయని కూడా నికోల్ చెప్పారు. అయితే ఈ యుద్ధానికి ఇరాన్ లక్షల సంఖ్యలో షాహెద్ డ్రోన్లను ఉత్పత్తి చేసినట్లు భావిస్తున్నారు. ఈ డిజైన్ రష్యాకు కూడా ఎగుమతి చేశారనేది కూడా చెబుతున్నారు. అమెరికా కూడా ఇదే తరహా సాంకేతికతను వినియోగించింది. వీటి ద్వారా ప్రత్యక్ష నష్టానికి మించి వ్యూహాత్మక ప్రయోజనాలు ఉన్నాయి అనేటివి కూడా చెబుతున్నారు. ఈ డ్రోన్లను అడ్డుకునేందుకు శత్రు దేశాలు ఖరీదైన ఇంటర్సెప్టర్ మిసైళ్లను వినియోగించాల్సి ఉంటుంది. తద్వారా వారి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ క్రమంగా బలహీనమై నిస్తేజంగా మారుతాయి. శత్రు దేశాల నిరోధక సామర్థ్యాలను దెబ్బతీయడం కూడా ఇందులో భాగమని కూడా నికోల్ చెప్తున్నారు. అయితే యుద్ధం ప్రారంభమైన రోజు నుండి ఇరాన్ డ్రోన్లను ప్రయోగించడం 73% మేర తగ్గిపోయిందనేది కూడా అమెరికా చెబుతోంది. టెల్ అవీవ్ కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ స్టడీస్ ప్రకారము అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా 2000 పైగా దాడులు చేశాయి. అదే సమయంలో ఇరాన్ ప్రయోగించిన 571 మిసైళ్లు, 1391 డ్రోన్లను చాలా వరకు కూడా అడ్డుకున్నారనేది కూడా చెబుతున్నాయి. యుద్ధం ఇంకా కొనసాగితే ఇరుపక్షాల ఇదే స్థాయిలో పోరాడటం కష్టతరంగా మారుతుందనేది కూడా నిపుణులు చెబుతున్నారు. అయితే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది ఇంకెంతకాలం ఈ యుద్ధం. మిడిల్ ఈస్ట్ లో భారీ సైనిక సామర్థ్యం ఉన్న దేశాల్లో ఇరాన్ ఒకటి. ఇరాక్ యుద్ధం నాటి నుంచే యుద్ధాన్ని తట్టుకొని నిలబడే సామర్థ్యాలను ఇరాన్ అభివృద్ధి చేసుకుంది. అలాగే ఇరాన్ యుఎం ఇంకెంతకాలం కొనసాగుతుందనేది ఆ దేశ అంతర్గత ఐక్యతపై ఆధారపడి ఉండొచ్చు అనేది కూడా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ అనేది ఒక క్రైసిస్ లో ఉంది. ఇప్పుడు కామినే తర్వాత రెజ్మీలో ఆయన కుమారుడు వచ్చారు. సో అక్కడ ప్రజలు ఎంతవరకు ఆయన యాక్సెప్ట్ చేస్తారు? ఒకవేళ యునానిమస్ గా ఆయన యాక్సెప్ట్ చేస్తే మాత్రము ఇరాన్ యుఎం ఇంకెంతకాలము అనేది అంటే స్ట్రాటజీ ఇంకెంతకాలం అనేది కూడా చెప్పొచ్చు అనేది కూడా చెబుతున్నారు. అయితే భద్రతా దళాలు, రాజకీయ పక్షాల మధ్య ఐక్యత, వారి మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా వంటి అంశాలపైన కూడా ఆధారపడి ఉంటుంది అనేది కూడా నికోల్ పేర్కొన్నారు. అంతర్గత విభేదాలకు మాత్రము అది సైనిక వ్యూహంలో భారీ గందరగోళానికి కూడా దారి తీయలేదని కూడా చెబుతున్నారు. మిసైల్ ఆపరేటర్లు తీవ్రమైన ఒత్తిడిలో అలసటలో ఉన్నట్లు కూడా కనిపిస్తుంది. దానివల్ల యాక్సిడెంటల్ అటాక్స్, ప్రమాదవశాత్తు జరిగే దాడులు, తప్పుడు లక్ష్యాలను ఎంచుకోవడం, టార్గెట్ ఛేదించడంలో విఫలం కావడం వంటివి కూడా జరుగుతాయి అనేది కూడా చెబుతున్నారు. అయితే తమ గగనతలంలో ప్రవేశించిన ఇరాన్ బాలిస్టిక్ మిసైల్ ను నాటో గగనతల వ్యవస్థలు నాశనం చేశాయని తుర్కీ చెప్పడాన్ని కూడా నికోల్ ప్రస్తావించారు. గత వారం వైమానిక దాడుల ప్రారంభం కావడానికి ముందు ఇరాన్, అమెరికా చర్యలకు మధ్యవర్తిత్వం వహించేందుకు ప్రయత్నించిన తుర్కీ ఉద్రిక్తల మధ్య తీవ్రమయ్యేందుకు కారణమయ్యే చర్చలకు దూరంగా ఉండాలంటూ కూడా హెచ్చరించింది. అయితే తమ పొరుగు దేశాల్లో పరిస్థితిని భరించలేని విధంగా మార్చడమే ఇరాన్ ముఖ్య ఉద్దేశం అనేది కూడా అందరూ అభిప్రాయపడుతున్నారు. అలాంటి పరిస్థితులు తలెత్తే ఆయు దేశాలు అమెరికాపై ఒత్తిడి తేవడం లేదా కనీస చర్చలతో పరిష్కారం పొందే లేదా యుద్ధానికి ముగింపు పలిగే విధంగా చేయగలనేది కూడా నికోల్ అభిప్రాయపడ్డారు. సో ఇదంతా ఒకే. సో ఇప్పుడు ఇరాన్
నెక్స్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే లాంగ్ లాస్టింగ్ ఇటు డబ్బుతో పాటు ఎనర్జీలన్నీ వేస్ట్ చేయాలనేది కూడా ఇరాన్ భావిస్తున్నట్లు కూడా ఈ యుద్ధ నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రస్తుతం మరోది కూడా నడుస్తోంది. ఇరాన్ యుద్ధ తంత్రాన్ని మార్చుకుంటుంది. ఇప్పటి వరకు అమెరికా స్థావరాలపైన దాడులు చేసిన ఇరాన్ ఇప్పుడు టెక్ కంపెనీలపైన దృష్టి సారించిందని, అమెరికా టెక్ కంపెనీల మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాలని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ IRGC నిర్ణయం తీసుకున్నట్లు కూడా ప్రస్తుతం ఒక విస్తృత స్థాయిలో చర్చ నడుస్తోంది. సైనిక చర్యల కోసం ఈ సంస్థలు టెక్నాలజీని ఉపయోగిస్తున్నందున వీటి లక్ష్యంగా చేసుకునే IRGC అనుబంధ వార్తా సంస్థ తస్నిమ్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ కూడా వెల్లడించింది. గూగుల్, మైక్రోసాఫ్ట్, IBM అలాగే ఎన్విడియా, ఒరాకిల్, వాలంటీర్ వంటి టెక్ సంస్థలతో పాటు ఇజ్రాయెల్ నగరాలు, గల్ఫ్ దేశాల్లో క్లౌడ్ ఆధారిత సేవలు అందిస్తున్న కొన్ని కార్యాలయాలు ఈ జాబితాలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆయా ప్రదేశాలకు 1 కిలోమీటర్ పరిధిలో ప్రజలు ఉండవద్దని ఇరాన్ హెచ్చరించింది. సో ఈ నేపథ్యంలో ఇరాన్ తన స్ట్రాటజీలు మార్చుకుంటూ వెళుతుంది. కానీ ఖచ్చితంగా మాత్రము నిపుణులు ఈ యుద్ధం అనేది ఇంకెన్నాళ్ళు కొనసాగుతోంది అనేది కూడా చెప్పలేకపోతున్నారు. దీంతో పాటు ఇరాన్ ప్రస్తుతం అనుసరిస్తున్న ప్రణాళిక విజయవంతం అవుతుందో లేదో చెప్పలేకపోతున్నారు. కానీ ఆ దేశం ఆడుతున్న ప్రమాదకరమైన ఆట అదే అనేది కూడా అందరూ కూడా చెబుతున్నారు. అయితే గల్ఫ్ దేశాల ప్రారంభంలో ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకించినప్పటికీ ఇరాన్ చేస్తున్న ప్రతీకార దాడులతో తమ స్వీయ భద్రతకు ముప్పు వాటిల్లినట్లు భావించి అమెరికాకు మద్దతు ఇవ్వచ్చని కూడా చెప్తున్నారు. అయితే గల్ఫ్ దేశాలు అక్కడి వరకు వచ్చాయి అనేది కూడా ఇప్పటికీ ప్రస్తుతం ఎవరు చెప్పలేకపోతున్నారు. కానీ ఏదేమైనప్పటికీ ఇరాన్ తన స్ట్రాటజీ మార్చుకుని ఎలా ముందుకు పోతుంది అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సేమ్ టైం అమెరికా, మొసాద్ అంటే వరల్డ్ లో కూడా మనం చెప్పదగే టాప్ 5 లో కూడా గూఢచార సంస్థలలో కూడా మొదటగా కూడా మొసాద్ పేరు ఇటీవల కాలంలో గడిచిన 7-8 సంవత్సరాలుగా కూడా మొసాద్ పేరు విపరీతం అంటే విస్తృత స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తోంది. దీంతో పాటు అమెరికా CIA కూడా సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కూడా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన గూఢచర్య సంస్థ. అయితే ఇరాన్ లో మాత్రము ప్రత్యేకంగా ఇరాన్ లో కామినే ఉండే ప్లేస్ తో పాటు అలాగే ఆయన వెళుతున్న మార్గాన్ని ట్రాఫిక్ సిగ్నల్ CC కెమెరాలు కూడా తమ నిఘా సంస్థలు తమ కంట్రోల్లో తీసుకున్నాయనేది కూడా ప్రముఖ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఎందుకంటే కామినీ ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ మీటింగ్ పెట్టుకుంటున్నాడు, CC కెమెరాలతో పాటు అంతర్గతంగా IRGC లోని కీలక అధికారులను కూడా డబ్బులు ఎరవేస్తూ సామధాన భేద దండోపాయాలతో కూడా లొంగపరుచుకొని అక్కడున్న కీలక సమాచారం ఇటు మొసాద్తో పాటు CAE కూడా చేరుతుందనేది మరో వాదన నడుస్తోంది. అలాగే ఎట్ ది సేమ్ టైం అక్కడైతే ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో ఇజ్రాయెల్ కి అమెరికాకు పనిచేసే వాళ్ళు డబుల్ ఏజెంట్ గా కూడా మారుతుందని సేమ్ సమాచారం ఏదైతే ఇచ్చారో ఇరాన్ కి అలాగే అమెరికాకి ఇజ్రాయెల్ కి అదే సమాచారం ఏదైనా కొద్దిపాటి సమాచారం ఇజ్రాయెల్ నుండి అమెరికా నుండి వస్తే అదే సమాచారాన్ని యాజ్ ఇట్ ఈజ్ గా రష్యాకి, చైనాకి కూడా ఇవ్వచ్చు అనేది కూడా మరో వాదన నడుస్తుంది. ఏదేమైనప్పటికీ ఈ యుద్ధం ఎప్పుడు ఆగుతుందా అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సందీప్, థ్యాంక్ యూ శ్రీచరణ్.